స్థిర సుఖమాసన్. అహమస్మి. 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 మహావాక్యరత్న ప్రభావళి. 5వ ప్రకరణం. ఉపదేశవాక్య ప్రకరణం. ఛాందోగ్యోపనిషత్తులోని మహావాక్యాన్ని తత్వమసి అనే దాన్ని విచారిస్తున్నాం. 3 భాగాలయ్యాయి. ఈరోజు 4వ భాగం. తత్పద విచారం. సహ యః ఏషః అణిమా ఐతదాత్మ్యం సర్వం తత్సత్యం స ఆత్మా తత్త్వం అసి శ్వేతకేతో. స య ఏషోణిమైతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. తత్పదము యొక్క వాచ్యార్థాన్ని చూశాము. ఈనాడు తత్పదము యొక్క లక్ష్యార్థాన్ని చూస్తాము. వాచ్యార్థం ఏమిటి? ఈశ్వరుడు, సమష్టి కారణ శక్తి. వాచ్యార్థం జగత్ కారణం, జగత్ సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి ఈశ్వరుడు వాచ్యార్థం. లక్ష్యార్థం ఏమిటి? నిరుపాధిక నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. మాయా స్వరూపాన్ని అర్థం చేసుకోకుండా తత్పద విచారం సంపూర్ణం కాదు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏం చెప్తుంది? మాయాంతు ప్రకృతిం విద్ధి మాయేనంతు మహేశ్వరం. మాయాంతు ప్రకృతిం విద్ధి మాయేనంతు మహేశ్వరం. మాయ అనేది జగత్తు వ్యక్తీకరణకు కారణమైన అనిర్వచనీయ శక్తి. ఆ మాయకు ఎవరిదా మాయ? ఆ మాయ సంభవామి ఆత్మమాయ. మాయకు అధిష్టానంగా నియంత్రకుడిగా నిలిచేది ఈశ్వరుడు. శంకరాచార్యులు మాయను బ్రహ్మానికి సమానమైనటువంటి 2వ వస్తువు, ఇంకొక సద్వస్తువుని అంగీకరించరు. అది స్వతంత్ర సత్యం కాదు. బ్రహ్మ ఆశ్రితమైనటువంటి అనాది అయిన ఏదైతే జ్ఞానంతో బాధింపబడుతుందో అవ్యక్తమైనటువంటి ఉపాధి ఏదో అదే మాయోపాధి. అందువలన ఈశ్వరుడు గారిని సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త ఇవన్నీ మాట్లాడుతున్నామంటే మాయా సంబంధిత వ్యవహారాలు, వ్యవహార సత్యాలు. పరబ్రహ్మము మాయతో కూడితే ఈశ్వరుడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం. పారమార్థికంగా మాయ లేదు. మాయ లేనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అదియే పరబ్రహ్మం. భగవద్గీత ఏం చెప్తుంది? వ్యవహార దృష్టిని, ఈశ్వర భావాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈశ్వరుడు పరబ్రహ్మము ఒకటి కాదు. ఈశ్వరుడు అంటే పురాణ ఈశ్వరుడు గారు కాదు. 9:10లో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ప్రకృతి స్వయంగా స్వతంత్రంగా సృష్టించలేదు, సృష్టించదు. ఈశ్వరాధీనంగా జగత్తు వ్యక్తమవుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి? గీత నేనే ప్రపంచాన్ని చేతులతో నిర్మిస్తున్నాను అని చెప్పటం లేదు. మయా అధ్యక్షేణ, నా అధ్యక్షతలో, నా ప్రజెన్స్లో ప్రకృతి అనేటటువంటిది కార్యరూపం దాల్చుతుంది. త్రాడు అనేటటువంటి అధ్యక్షతలో మందాంధకారం అనేటటువంటి కండిషన్లో పాము అనేటటువంటి రూపము పుడుతుంది అని చెప్తుంది. శంకర భాష్యం అంటుంటుంది, ఈ అధ్యక్షత కూడా మాయా ఉపాధి విశిష్ట ఈశ్వరునకు సంబంధించినది మాత్రమే. నా అధ్యక్షతలో ప్రకృతి సకలము పుడుతోంది అంటే మళ్ళీ ఈశ్వరుడు గారే, అంటే వాచ్యార్థమే.
7:6లో అహం కృత్స్నః అస్య జగతః ప్రభవః ప్రళయః స్తదా. అహం నేను కృత్స్నః అస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. నేనే జగత్తు ప్రభవించడానికి ప్రళయం అవడానికి కూడా కారణము. అంటే ఇది కూడా వాచ్యార్థ స్థాయిలోనే ఉందని అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు జగత్ కారణము. ఆ తర్వాత ఇదే గీత ఏం చెప్తుంది? 9:5కి వచ్చేసరికల్లా మత్స్థానచ మత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. నా యందు ఏ భూతములు లేవు. ముందేమిటన్నారు? మత్స్థాని సర్వభూతాని నచాహం తేషు తే మయి. సర్వభూతములు నా యందున్నవి అంటే ఏమిటి? మాయావోపహిత చైతన్యము అంటే ఈశ్వరుడు గారి దగ్గర ఉన్నాయి, ఈశ్వరుడు గారిలో ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాన్ని అంటే మాయారహిత, మాయాతీత, నిర్గుణతత్వము. రెండు కరెక్టే. మత్స్థాని సర్వభూతాన్ని వ్యవహార దృష్టి, ఈశ్వర దృష్టి, తత్పద వాచ్యార్థ దృష్టి. నచమత్స్థాని భూతాన్ని నా యందు ఏవీ లేవు అనడం తత్పదము యొక్క లక్ష్యార్థ దృష్టి, పారమార్థిక దృష్టి. ఈ కారణంగానే శంకరాచార్యులు బ్రహ్మానికి ఆపాదించబడుతున్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ జగత్కర్త, జగత్ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, జగత్ కారణము, సృష్టి స్థితి లయాలు ఆయన ఎందే జరుగుతున్నాయి అంటే ఇవి తటస్థ లక్షణాలు, పరబ్రహ్మ లక్షణాలు కావు. ఈశ్వరుని యొక్క లక్షణాలు, స్వరూప లక్షణాలు కావు. ఎందుకంటే సృష్టి ఉన్నంత వరకే సృష్టికర్త. అసలు సృష్టి లేకపోతే సృష్టికర్త ఏమిటి? సృష్టికర్త అనేటటువంటి డెజిగ్నేషను సృష్టి ఉందనుకుంటే ఉంది, సృష్టియే లేకపోతే సృష్టికర్త డెజిగ్నేషనే లేదు. ఈ బ్రహ్మస్వరూపము ఎప్పటికీ మారదు. ఈశ్వరత్వము ఉపాధి సంబంధము, బ్రహ్మత్వము స్వరూప సత్యము. ఇప్పుడు ఏంటి అర్థమైంది? తత్పదం విచారిస్తున్నప్పుడు ఈశ్వరుడుగా చూస్తే జగత్కర్త, జగత్కారణం, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, అన్నిట్లో ఉన్నాడు, అన్ని నాలోనే ఉన్నాయి అనేటటువంటి తత్వము ఈశ్వర తత్వము. సరే, బ్రహ్మస్వరూప తత్వంలో ఇవి ఏవీ లేవు. నచమత్స్థాని భూతాని. మహావాక్య విచారానికి అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ధారణకు సిద్ధమవుతున్నాం. తత్పద వాచ్యార్థము మాయోపాధి విశిష్ట ఈశ్వరుడు. ఈ వాచ్యార్థాన్ని యథాతథంగా స్వీకరిస్తే తత్వమసిలో ఈశ్వరుడే నీవు జీవుడవు అనే వాక్యము సరిపడదు. అది అభేదాన్ని బోధించలేదు. ఎందుకంటే జీవుని వాచ్యార్థము పరిమితుడు, ఈశ్వరుని వాచ్యార్థము అపరిమితుడు. ఈ భేదము వాచ్యార్థ స్థాయిలో వర్తించదు. కాబట్టి మహావాక్యము వాచ్యార్థముతో ముగియదు. వాచ్యార్థాన్ని అధిగమించి లక్ష్యార్థాన్ని చూడవలసిందే, సూచించవలసిందే. అందుచేత తత్పద వాచ్యార్థ విచారం యొక్క ఫలితము ఈశ్వరుని యొక్క పరమస్వరూపాన్ని నిర్ధారించడం కాదు. తత్వమసి అనే పదంలో తత్ అంటే ఈశ్వరుడిని తీసుకోవడానికి వీలు పడదు. ఈశ్వరుడు అనే లక్ష్యార్థాన్ని తీసుకుంటే అదే లక్ష్యార్థం, అదే వాచ్యార్థమని తీసుకుంటే ఈ ఐడెంటిటీ చెప్పలేం. ఈశ్వరత్వమే ఉపాధి విశిష్టమైన వ్యవహార స్థితి అని తెలుసుకోవాలి. అంటే ఈశ్వరుడు గారు కూడా మాయ తాలూకా ప్రభావంతో సృష్టిని చేస్తున్నారు. మాయ ఆయన చేతిలో ఉంది. కానీ మాయాంతు ప్రకృతిని విద్ధి మాయనంతు మహేశ్వరం. ఈ అవగాహన లేకుండా తత్పద లక్ష్యార్థంలో ప్రవేశించడం అసాధ్యం. అందువలన వాచ్యార్థ విచారము మహావాక్యానికి అంతిమ నిర్ణయం కాదు. అయినా కూడా ఈశ్వరుడు గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము? లక్ష్యార్థ నిరూపణకు అనివార్యమైనటువంటి పూర్వపక్షంగా ఉన్నది. అంటే విచారించి చూస్తే ఈ ఈశ్వరుడు మాయతో కూడి ఉంటే వాచ్యార్థము, మాయను తొలగిస్తే లక్ష్యార్థము నిర్గుణ పరబ్రహ్మ. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
మహావాక్య విచారంలో వాక్యార్థ పరిశీలన అంతిమ నిర్ణయం కాదు, లక్ష్యార్థానికి దారితీసే తొలిమెట్టు మాత్రమే. వాక్యార్థ స్థాయిలో తత్పదం జగత్కారణమైన ఈశ్వరుణ్ణి సూచిస్తున్నప్పటికీ ఆ అర్థాన్ని మహావాక్యంలో నిలుపుకుంటే జీవ ఈశ్వర అభేదము అసాధ్యమవుతుంది. అందువలన శంకరాచార్యులు ఒక నిర్ణయపూర్వకమైనటువంటి మలుపును త్రిప్పుతున్నారు. ప్రశ్న ఇప్పుడు ఈశ్వరుని గురించి కాదు, ఈశ్వరత్వానికి కూడా ఆధారమైన స్వరూపమేది అని దానిపై నిలుస్తుంది. ఈ ఈశ్వరుడికి కూడా ఆధారం ఎవరు? పరబ్రహ్మ. అద్వైతంలో ఒక ప్రాథమిక నియమం ఉన్నది. ఏమిటది? ఆ రూలు: ఉపాధితో కలిగిన విశేషము స్వరూపం కాదు. ఎస్వి రుణమూర్తి అనే ఉపాధితో కలిగినటువంటి సవిశేష రూపము అతని స్వరూపము కాదు. ఒక వస్తువు యాదృచ్ఛికంగా ఆరోపించబడిన ధర్మం తొలగిపోయినా దాని స్వభావము స్వరూపము నశించదు. తెలుసు, సంసర్గ స్ఫటికం మీద ప్రతిఫలించినటువంటి ఎర్రదనం తొలగితే స్ఫటికం మిగులుతుంది, ఎర్రదనం ఉండదు. మాయోపాధి ద్వారా ఈశ్వరునికి ఆరోపించబడినటువంటి జగత్ కర్తృత్వము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము వంటి విశేషాలు ఉపాధి సంబంధిత వ్యవహారాలు. ఆ ఎర్రటి పువ్వు అనే ఉపాధిని తొలగిస్తే స్ఫటికంలో ఏ విధంగా ఏ రంగు లేదో, ఈ కర్తృత్వము, సర్వజ్ఞత్వము, శక్తివంతము అనేటటువంటి ఉపాధి ధర్మాలను తొలగిస్తే ఈశ్వరుని యందు నిర్గుణ బ్రహ్మమే ఉంటుంది. వీటిని వివేకంతో పరిశీలించినప్పుడు మిగిలేది విశేషరహితమైనటువంటి నిర్గుణ శుద్ధ చైతన్యమే. ఈ కారణంగానే ఉపనిషత్తులు బ్రహ్మని రెండు విధాలుగా నిర్దేశిస్తాయి. ఒక దశలో జగత్ కారణమని ఉపదేశిస్తాయి, మరొక దశలో కారణత్వాన్ని కూడా అధిగమించి స్వరూపాన్ని ప్రకటిస్తాయి. తైత్రీయోపనిషత్తులో చెప్పారు, యతో వాయుమాని భూతాన్ని జాయంతే అంటూ సర్వమునకు కారణము అని సూచించారు. అది ఈశ్వరుని స్థాయి. అది దాటితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి స్వరూపమును చూపించారు. ఇక్కడ గమనించవలసినది, సత్యం అదో ఎట్రిబ్యూటు కాదు, జ్ఞానం పరబ్రహ్మ యొక్క లక్షణము కాదు, అనంతం అనే పదము పరబ్రహ్మ యొక్క గుణము కాదు. సత్యం, జ్ఞానం, అనంతం అనేవి పరబ్రహ్మం యొక్క గుణము కాదు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన 5 అడుగుల 6 అంగుళాలు, ఆయన గుణం. 65 కిలోలు, ఆయన గుణం. ఆయన ఫెయిర్గా ఉంటాడు, ఆయన గుణం. అలా కాదు. సత్యం అనేది పరమాత్మ యొక్క గుణము, జ్ఞానము, అనంతము అనే పరబ్రహ్మము యొక్క గుణములవు కావు. అవన్నీ పరిమితులను తొలగించే సూచిక పదాలు. సత్యం అనగానేమి? త్రికాల అపాధ్యము, కాల పరిమితికి అతీతము, కాలాతీతమైన ఉనికి అని అర్థం. జ్ఞానం అనగానేమి? సవిశేష జ్ఞానం కాదు, సకల సవిశేష జ్ఞానాలను ప్రకాశింపచేసే నిర్విశేష స్వప్రకాశ చైతన్యం. సత్యం అంటే కాలాతీతం, కాల పరిమితికి అందనిది. జ్ఞానం అంటే సకల సవిశేష జ్ఞానములు దేనిలో అయితే ప్రకాశింపజేయబడుతున్నాయో ఆ నిర్విశేష చైతన్యము. అనంతం అనగానే దేశకాల వస్తు అనేటటువంటి పరిమితుడు, డివిజన్ లేనటువంటిది. ఈ 3 పదాలను కలిపితే బ్రహ్మం ఏది కాదో తొలగిస్తూ నిషేధంతో సూచిస్తున్నాయి. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ పాజిటివ్ అట్రిబ్యూట్స్ ఏం కావు, అవి అట్రిబ్యూట్స్ కావు. నేతి 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 సత్యం కాలాతీతము, జ్ఞానం సవిశేష జ్ఞానం కాదు, అనంతం దేశకాల వస్తు పరిమితులు లేనిది. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ పాజిటివ్ క్వాలిటీస్గా చెప్పట్లేదు. అవన్నీ కూడా బ్రహ్మము ఏది కాదో తొలగిస్తుంది. ఇవన్నీ తొలగించగానే తదేకో అవశిష్ట, ఏదైతే నిర్విశేష చైతన్యం ఉన్నదో అది ఏ పరబ్రహ్మము. ఈ తత్పదము యొక్క లక్ష్యార్థము దానినే చూపిస్తుంది. అందువల్ల తత్పద లక్ష్యార్థము సర్వజ్ఞుడైన ఈశ్వరుడు కాడు, సర్వజ్ఞత్వానికి ఆధారమైన చైతన్య స్వరూపము. సర్వశక్తిమంతుడైనటువంటి ఈశ్వరుడు కాడు, అన్ని శక్తులకు ఆధారం ఏదో ఆ చైతన్య స్వరూపము. కార్యకారణ విలక్షణం, కాలాతీతం.
బృహదారణ్యకోపనిషత్తు ఏం చేసింది? ఇదే ప్రక్రియను మరింత లోతుగా ఒక్కొక్క దాన్ని పట్టుకొని నైతి నైతి నేతి నేతి అనే విధానంతో నిర్వహిస్తుంది. మూడు చోట్ల కనబడుతుంది ఈ నిరాకరణ. ఇది నిరాకరణ కోసం చేసినటువంటి నిరాకరణ కాదు. బ్రహ్మము కాదు అనిపించే ప్రతి ఉపాధిని తొలగించి ఉపాధులకు అతీతమైనటువంటి స్వరూపాన్ని బోధించడమే ఇక్కడ ఉద్దేశం. రూపం కాదు, గుణం కాదు, కర్మ కాదు, సంబంధం కాదు, కార్యం కాదు, కారణత్వం కాదు. సకల ఉపాధులను నిరసించబడిన తరువాత ఏదైతే మిగులుతుందో శూన్యం ఉండదు. ఇవన్నీ నిరసించితే మిగిలేది నిరుపాధిక చైతన్యమే. అదే తత్పద లక్ష్యార్థం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ నిరాకరణ వలన బ్రహ్మం శూన్యమవుతుందని భావించడం ఘోరమైనటువంటి పొరపాటు. శంకరాచార్యుల నిరాకరణ ఎప్పుడు అధ్యస్థ ధర్మాల పట్ల మాత్రమే ఉంటుంది. దేనిని నేను నిరాకరించగలను? ఏదైతే సద్వస్తువో దానిని నిరాకరించలేను. ఏదైతే అసత్తో లేదో దానిని నిరాకరించవలసిన అవసరం లేదు. ఏదైతే మాయయో, ఏదైతే అధ్యస్థము, ఏదైతే భ్రాంతియో అదే జ్ఞానంతో నిరాకరించబడుతుంది. అక్కడ ఉన్నటువంటి త్రాడును నిరాకరించలేరు. అక్కడ ఉన్నటువంటి భ్రాంతి సర్పాన్ని నిరాకరిస్తున్నారు. దేనిని నిరాకరిస్తున్నాం ఇప్పుడు? ఏ పరబ్రహ్మ మీదనైతే ఈశ్వరుడు అనేటటువంటి రూపంగా మాయా ఉపహిత చైతన్యము ప్రకటితం అవుతోందో, సర్వజ్ఞత, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, సర్వాధిష్టానము అని చెప్తున్నాము. ఆ ఈశ్వరునిలోనున్నటువంటి ఈ అధ్యస్థ ధర్మాలను, పాము ధర్మాలను తొలగించి త్రాడును నిలపడమే ఇక్కడ ఉద్దేశము. అంటే ఎప్పుడైనా సరే మీరు నిరాకరించగలరు విచారణతో. అంటే అధ్యస్థమైన దానినే నిరాకరించగలరు, స్వభావాన్ని నిరాకరించలేరు. లేని స్వభావాన్ని నిరాకరించనక్కరలేదు. సత్ నిరాకరించనక్కరలేదు, అసత్ నిరాకరించబడదు. సత్ నిరాకరించబడదు, అసత్ నిరాకరించనక్కరలేదు. సతసత్తు కానటువంటి మాయయే నిరాకరించబడుతుంది. నేతి నేతి ద్వారా తొలగించబడేది మాయోపాధి, బ్రహ్మస్వరూపం కాదు. అందువలన నిరాకరణ అనంతరం మిగిలేది శూన్యం కాదు, స్వయం ప్రకాశమైనటువంటి చైతన్యమే. సరే, ఇక్కడ ఒక సూక్ష్మమైన ప్రశ్న రావాలి మనందరికీ. ఏమిటి? ఒకవేళ మాయోపాధి తొలగింపబడితే ఈశ్వరుని యొక్క సర్వజ్ఞత్వం పోతుందా? సృష్టికర్తృత్వం పోతుందా? మాయోపాధి సంబంధితం కదా. ఈశ్వరునికి సర్వజ్ఞుడు, సృష్టికర్త, సృష్టి స్థితిలయ కారకుడు అని చెప్తున్నాం కదా. ఇవన్నీ పోతాయా? పోతాయి. ఎస్, ఎంఫాటిక్ ఎస్. పారమార్థిక దృష్టిలో సృష్టికర్త కాదు, సృష్టి భర్త కాదు, సృష్టి సంహారకర్త కూడా కాదు. అవన్నీ వ్యవహారంలోనే. ఉపాధి ఉన్నంత వరకే ఈశ్వరుడు జగన్నియంత. మహావాక్య విచారము వ్యవహార స్థాయిలో ఆగదు, పారమార్థిక సత్యాన్ని నిర్ధారిస్తుంది. అక్కడ కార్యకారణ సంబంధానికే స్థానం లేదు, ఈశ్వరుడు కూడా లేడు. ఇప్పుడు ఎవరున్నారు? ఈశ్వరుడిలోని మాయపోతే చైతన్యంగానే ఉంది. మాండోక్య కార్యక్రమంలో గౌడపాదులు దీనినే అజాతివాదము అంటూ స్థాపిస్తారు. పరమార్థ దృష్టిలో సృష్టి కూడా పరమసత్యం కాదు. ఇత్యేషా పరమార్థత. ఎత్ర కించిన్న జాయతే ఏతదుత్తమం సత్యం ఎత్ర కించిన్న జాయతే. అంటే ఏ దృష్టితో చూస్తున్నారు? పరమార్థ దృష్టితో చూస్తున్నారు. వ్యవహారంగా చూస్తే ఈశ్వరుడు ఉన్నాడు, జగత్కర్త,
సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, భర్త అన్ని. ఇంకా కొంచెం దింపేస్తే పురాణాల్లోకి దాని మూడు తత్వాలు, ఈ విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు అంటూ మూడుగా విభజించి వాళ్ళకు భార్యలను సృష్టించి వాళ్ళకు సంసారాన్ని సృష్టించి వాటికి పేర్లు పెట్టి వాళ్ళకి మళ్ళీ పిల్లలను పెట్టి వాళ్ళకి కొట్లాట్లు పెట్టి ఇంకా ఈశ్వరుని కూడా సంసారాన్ని అంటగడతారు. అదంతా పురాణం, పక్కన పెట్టండి. సృష్టికర్త అనే విశేషణము స్వరూపానికి చెందదు. ఇదే గీత అంతరార్థాన్ని చూపిస్తుంది. నచ మత్స్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం అని చెప్పినటువంటి వాక్యము మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, అవ్యక్తమూర్తిగా ఈశ్వరునిగా నేను అన్నిటిలోనూ ఇదం తతం సర్వం మయా తతం, నా చేత వ్యాపించబడి ఉన్నది అనే ప్రకటనకు విరుద్ధం కాదు. 9:4లో చెప్పినటువంటి మయా తతమిదం సర్వం ఈశ్వరుడు. నచమత్తాని భూతాని అనేటటువంటిది ఉపాధిని తొలగించబడినటువంటి పరబ్రహ్మం. ఈ రెండు అర్థం చేసుకోవడమే వేదాంతం. మొదటిది ఉపాధి దృష్టి, రెండవది స్వరూప దృష్టి. ఉపాధి దృష్టిలో జగత్తు ఈశ్వర అర్పితం, ఈశ్వరుని అందే స్థితమై ఉన్నది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. స్వరూప దృష్టిలో బ్రహ్మానికి ఏ సంబంధము లేదు. ఈ ద్విదృష్టిని ఈ విధముగా చూడడం, గ్రహించడమే అద్వైతము యొక్క ప్రవేశ ద్వారం. వాక్యవృత్తిలో శంకరులు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని సూచిస్తారు. తత్పదం ద్వారా ముందుగా ఈశ్వరుడు గ్రహించు, ఈశ్వరుని గట్టిగా అర్థం చేసుకో. సృష్టికర్తను, సృష్టి ఆయనలోనే ఉందని చెప్పు, సర్వశక్తిమంతుడని చెప్పు. కానీ మహావాక్య తాత్పర్యం అక్కడతో ముగియదు. ఈశ్వరునిలోని మాయోపాతిని విడిచిపెడితే మిగిలే అఖండ చైతన్యమే, అఖండాకార వృత్తియే తత్పద లక్ష్యార్థము. ఈ లక్ష్యార్థమే త్వంపదం కూడా అలాగే వివరించారు. త్వంపదం అంటే జీవుడు. ఈ జీవుడిని వాచ్యార్థంగా శర్మ కమల నాగరత్నం రవిప్రకాశ్ రమణమూర్తి వాచ్యార్థంగా, లక్ష్యార్థంగా వీరెవరు, వీరు లేరు, ఇవి నామరూపాలు, లక్ష్యార్థంగా ఇవి చైతన్యపు ముద్ద. వాచ్యార్థాలలో అభేదము అసంభవం. రమణమూర్తిగా రవిప్రకాష్గా ఈశ్వరుడితో ఈక్వల్ చెప్తాము, చెప్పలేము. లక్ష్యార్థంలోనే అభేదం సిద్ధిస్తుంది. పంచదశిలో విద్యారణ్య స్వామి వారు ఈ విషయాన్నే అవచ్ఛేదవాదము అంటూ చూపిస్తారు. ఘటంలో కనిపించే ఆకాశము, ఇంట్లో కనిపించే స్పేసు, బయట కనిపించే ఆకాశము, 3 ఆకాశాలు లేవు. నీవే ఈ ఉపాధుల వలన ఇది ఘటాకాశమని, మఠాకాశమని, బాహ్యాకాశమని పేర్లు పెట్టావు. స్వరూపత అవన్నీ ఒక్కటే. మాయా అవచ్ఛిన్నమైనటువంటి చైతన్యాన్ని ఈశ్వరుడు అని పేరు పెట్టావు. ఆయనకు భార్యను కల్పించావు, పార్వతి అన్నావు, సర్వశక్తిమంతురాలు అన్నావు. బాగుంది. అంతఃకరణ అవచ్ఛిన్న చైతన్యాన్ని జీవుడని వ్యవహరిస్తాము. ఈ అవచ్ఛేదాలను అధిగమించినప్పుడు మిగిలేదే అవిభక్త చైతన్యం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ స్థితిలో తత్పదము యొక్క సర్వజ్ఞుడైన దేవతను సూచించదు. అందుకే నేదం ఎదిదం ఉపాసతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. ఫలానా నీవు ఉపాసిస్తున్నది ఉపాధి సహితమైనటువంటి దేవుడు, అది మాయతో కూడి ఉన్నది, అది వాచ్యార్థమే. లక్ష్యార్థమేమిటి? చైతన్యమే నీవు, నీవే చైతన్యం. సర్వజ్ఞత్వానికి, జగత్ కారణత్వానికి, ఈశ్వరత్వానికి ఏదైతే అధిష్టానమో, అనుసూచ్యమో, ఆయతనమో, ఆధారమో అదే నిర్విశేష, నిరుపాధిక, అఖండ, స్వయం ప్రకాశ, కార్యకారణ విలక్షణ, కాలాతీత బ్రహ్మ. ఈ బ్రహ్మానికి కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు, సంఘం ఉండదు, సంబంధం ఉండదు, పరిణామం ఉండదు, మార్పు ఉండదు. ఏ విశేషానికి అంశము కాదు. అన్ని విశేషాలకు ఇదియే ఆధారం. అందువలన తత్పద లక్ష్యార్థ నిర్ణయం ఇలా సంగ్రహంగా చెప్పుకోవచ్చు.
వాచ్యార్థంలో తత్ అంటే ఈశ్వరుడు, లక్ష్యార్థంలో తత్ అంటే పరబ్రహ్మ. వాచ్యార్థంలో మాయోపాధి ఉంది, లక్ష్యార్థంలో ఉపాధి తొలగించాము. వాచ్యార్థంలో జగత్ కారణత్వం ఉంది, లక్ష్యార్థంలో ఆ కార్యకారణత్వాన్ని కూడా అతిక్రమించాము. వాచ్యార్థంలో విశేషం ఉంది, లక్ష్యార్థంలో నిర్విశేష చైతన్యం మాత్రమే ఉంది. ఈ పరివర్తనయే వేదాంతం. మహావాక్య విచారంలో మొదటి మహత్తరమైనటువంటి స్టెప్, అడుగు ఏమిటి? ఇగో ఇప్పుడు సంగ్రహంగా చెప్పింది అర్థం చేసుకోండి. ఇప్పుడు మాత్రమే తత్పదాన్ని త్వంపదంతో మనము ఏకీభావం చేయడానికి వీలు పడుతుంది. ఇక్కడితో తత్పద విచారము తన తాత్పర్యాన్ని పూర్తి చేస్తుంది. ఇక విచారణ సహజంగా దేనిపై వెళుతుంది? తత్వం అసి అన్నారు కదా, తత్పద విచారమైనది త్వం పదంపై కేంద్రీకృతం అవుతుంది. ఎందుకంటే బ్రహ్మన్ నిరుపాధికమని స్థాపించిన తరువాత జీవుడు కూడా నిరుపాధిక చైతన్యమే అంటూ స్థాపించారు. జీవుడికి ఉపాధి ఒకటి ఉన్నది. స్త్రీ అంటున్నారు, పురుషుడు అంటున్నారు, ఓనర్ అంటున్నారు, తండ్రి అంటున్నారు, కొడుకు అంటున్నారు. రకరకాల ఉపాధి ధర్మాలు జీవుని మీద, జీవ చైతన్యం మీద ఆరోపించబడి ఉన్నాయి. అవన్నీ వాచ్యార్థాలు. ఆ వాచ్యార్థాలన్నీ ఉపాధులను తొలగిస్తే జీవుడు కూడా చైతన్యమే అని నిరూపిస్తాం. అప్పుడు చైతన్యం ఈజ్ ఈక్వల్ టు చైతన్యం అని రాయడానికి ఈజ్ ఈక్వల్ టు మరి అక్కర్లేదు, ఉన్నది ఒకటే చైతన్యం అవుతుంది. అదే ఈ మహావాక్య విచారము. మహావాక్యంలోని రెండవ భాగం రేపు చూచెదము గాక. మరొక్కసారి సంగ్రహిస్తున్నాను. తత్పద లక్ష్యార్థ నిర్ణయాన్ని ఈ విధముగా సంగ్రహించవచ్చు. వాచ్యార్థంలో తత్ అంటే ఈశ్వరుడు, లక్ష్యార్థంలో తత్ అంటే పరబ్రహ్మ. వాచ్యార్థంలో మాయోపాధి ఉంది, లక్ష్యార్థంలో ఉపాధి ఉండదు. వాచ్యార్థం జగత్ కారణం, లక్ష్యార్థంలో కారణత్వం ఉండదు. వాచ్యార్థంలో విశేషాలు ఉన్నాయి, లక్ష్యార్థంలో నిర్విశేష అఖండ చైతన్యము. ఇదే పరివర్తన. ఇలా నువ్వు ఆలోచించడమే నిజమైనటువంటి వేదాంత విచారం. అహమస్మి, 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 అహమస్మి. ఒక్క నిమిషం పాటు లోతుగా గాలి తీసుకొని విడుస్తూ మౌనంగా ఉంటాం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. స్వస్తి.